చంద్రబాబు నాయుడు గారే నువ్వు రాజీనామా చేసి వెళ్ళు అని చెప్పినట్లయింది. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, వ్యక్తిత్వం ఉన్నా ఆ తర్వాత ఎవరు ఆ పదవిలో కొనసాగలేరు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా తనదే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అని అనుకున్న తర్వాత జీవీ రెడ్డి అక్కడ కొనసాగాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల అతను వెంటనే రాజీనామా. జీవీ రెడ్డి గారితో ఏం మాట్లాడారో లేకపోతే దినేష్ కుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనకు తెలియదండి. అది జస్ట్ ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే జీవీ రెడ్డి గారన్నా చెప్పాలి, చంద్రబాబు గారన్నా చెప్పాలి. అక్కడ ఈనాడు పత్రికా విలేకరు అయితే అక్కడ ఉంటాడు కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకునేప్పుడు వాళ్ళిద్దరు ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఇలాగ అన్నారంటే మనం నమ్ముదాం. లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పబ్లిక్గా ఇలాగ అన్నాను నేను ఇలా మందలించానంటే నమ్మాలి. అంతే తప్ప ఇంటర్నల్గా చంద్రబాబు నాయుడు గారు దినేష్ కుమార్ గారిని అనకుండా బాబు నువ్వు సూపర్ చేస్తున్నావు బాబు అంటారా? ఒకవేళ నిజంగా దినేష్ కుమార్ గారికి అంత సపోర్ట్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు ఎందుకు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు? అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది ఆయన కెరీర్లో ఆయన బ్లాక్ మార్కే కదా. ఐఏఎస్ ఆఫీసర్కి ఆయనకు పనిష్మెంటే కదా ఇది. వేరే పోస్టింగ్ ఇవ్వకుండా నువ్వు జిఐడికి వెళ్ళి రిపోర్ట్ చేయండి. నిజంగా ఆ దినేష్ కుమార్ని వెనకేసుకొచ్చే ఐడియా చంద్రబాబు గారికి ఉంటే, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే భయపడిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఇప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? ఆల్రెడీ రిజైన్ చేస్తాడు జీవీ రెడ్డి గారు. ఆయన ఎలాగా వెళ్ళిపోయాడు కదా దినేష్ కుమార్, నువ్వు అంటే నాకు భయం కదా, నువ్వు ఇక్కడ ఉండిపోందుడు కదా ఆయన. ఎందుకు ఆయన కూడా తీసేస్తాడు? కనీసం ఇప్పుడైనా మనం అర్థం చేసుకుని ప్రజలకు అది అర్థమయ్యేలా చెప్పకపోతే మరి ఎలా టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నాను. కొన్ని ఛానల్స్ అయితే టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడిపోతున్నారని రాస్తున్నారు అని వేసేస్తున్నారు వీడియోలు. అదే ఏంటండి ఇది? టీ కప్లో తుఫాన్ కదా ఇది. దీనికి ఎందుకు ఇంత రచ్చ? అసలైన టాపిక్లను పక్కదారి పట్టించారు. చక్కగా వైసీపీలో నవ్వుకుంటూ ఉంటుంటారు, కూర్చున్నారే భలే టాపిక్ డైవర్ట్ చేశారా. లేకపోతే నిన్నటి నుంచి జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారు, జగన్ గారిని ఎటకారం చేస్తున్నారు. ఇప్పుడు చూడు ఆళ్ళకాళ్ళకే పెట్టేసాం. ఇప్పుడు వదలమంటే కప్ప కోపం, కరవమంటే పాము కోపం ఏదో ఉంటుంది. అలా ఇప్పుడు జీవీ రెడ్డి గారు కరెక్ట్ అన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు తప్పైపోతారు. లేదు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అన్నారు అనుకోండి, జీవీ రెడ్డి గారు తప్పైపోద్ది. మనకి బలి ఇంకేంటి వాళ్ళు ఇలాంటి ట్రాబుల్లో పడకండి. చేశాడు రాజీనామా చేయడం పదవికే కాదు, పార్టీ కూడా చేశాడు. ఎందుకంటే పార్టీ నాయకుడికే తన మీద నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు ఆ పార్టీలో కొనసాగడం అని ఎవరికైనా అనిపిస్తుంది. అధికారంలో లేనప్పుడు నమ్మకం లేకపోతే అసలు అవకాశం ఇవ్వరు. నమ్మకం లేకపోతే జాతీయ అధికార ప్రతినిధిని చేయరు. ఎందుకంటే అధికార ప్రతినిధిని ఒకసారి అన్న తర్వాత ఆయన ఏం మాట్లాడినా పార్టీ మాట్లాడినట్టే. అరే పార్టీ ముఖ చిత్రం అయ్యా నువ్వు, పార్టీ గొంతు నువ్వు అని చెప్పి అవకాశం నమ్మకం లేని వాళ్ళకి ఇస్తారండి? రమేష్ గారు నమ్మకం లేని వాళ్ళు తీసుకొచ్చి చైర్మన్ చేస్తారండి? వాళ్ళు ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇది ప్రత్యర్థి ఉపయోగించుకుంటుంది, ఆపండి. ఇది ఆపకపోతే చర్యలు తీసుకుంటానని ఒకవేళ ఒక పెద్ద అన్నాడు అనుకోండి, ఏం తప్పండి అది? మన పార్టీలో చేరాడు. అణచివేత ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం మీద టీవీ ఛానల్స్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు. ఒక ప్రొఫెషనల్ అయింది కూడా తన కెరీర్ కి దెబ్బ తగ్గుతుంది అని తెలిసి కూడా రిస్క్ తీసుకున్నాడు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకోవాలి. అది ఆశ్చర్యం. ఆ తర్వాత అసలు యాక్చువల్ అవన్నీ ఆయన పరిగణలోకి తీసుకున్నాడండి. మీరు చెప్పినవన్నీ కూడా జీవీ రెడ్డి గారు చేశారు 100%. ఆయనకి మనం ఏం వంకలు పెట్టలేం. కానీ వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి అప్పుడే పార్టీలోకి వచ్చినా కూడా ఆ స్థాయి అవకాశాలు కల్పించాడు ఆయన. అప్పుడే వచ్చారండి పార్టీలో. అందుకని సీనియర్లు, తెలివైన వాళ్ళు, పార్టీ కోసం సంవత్సరాలు దశాబ్దాలు కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరినీ కాదని జీవీ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారంటే అంత నమ్మకం చూపించాడు ఆయన. నమ్మకం లేకపోవటం కాదండి. కేవలం ఇక్కడ ప్రెస్ మీట్లు బదనామా అవుతున్నాం, చిన్న టాపిక్ దొరికితేనే దాన్ని చెలవలు పలవలేస్తారు వైసీపీ వాళ్ళు. ఈ టైంలో మన గవర్నమెంట్లో మన అధికారులు మనం టార్గెట్ చేయటం పబ్లిక్గా ఎందుకు? అది లేకపోతే అసలు ఏ గొడవ లేదు కదండి. ఇక్కడ ఇష్యూలో కూడా జీవీ రెడ్డి తప్పు అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ మాటలు మాట్లాడినా పర్వాలా. అవేమీ లేకుండానే పాత పద్ధతిలో, మోస పద్ధతిలో హెచ్చరించడాలు, మందలించడాలు చేస్తే యువ రాజకీయ నాయకులు తీసుకోలేదు దాన్ని. పార్టీ నాయకుడికే నమ్మకం లేనప్పుడు ఎందుకని చెప్పి పార్టీకి రాజీనామా చేశాడు. అందుకని ఆయన ఇంతకీ అసలు ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు, ఎందుకు ఆ రకమైన కంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇంటెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఉద్దేశం ఏంటి? ఆయన ఏమన్నా తన సొంత ప్రయోజనాల కోసం నాకు కుర్చీ ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, బత్యాలు ఇవ్వలేదు అని గలగల కంప్లైంట్ చేసింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలను వెలుగులోకి తీసుకు. టు బి ఫ్రాంక్ ఆయన అది కూడా అన్నారు. ఏపీఎన్లో అందరికి వచ్చి మాకు ఫస్ట్ లిస్ట్లో వస్తుంది అనుకున్నాం, మాకు ఎందుకు ఇవ్వలేదు అని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నించడం కూడా మనం తప్పట్లేమండి. ఎందుకంటే పనిచేసినోడు ప్రతిఫలం ఆశించడానికి ఖచ్చితంగా అర్హుడే. దాన్ని అప్పుడు కూడా ఆయన ఎవ్వరూ తప్పట్లే. అవును ఆయన కష్టపడినప్పుడు కొత్త వాళ్ళు ఎవరో సీట్లో కూర్చున్నారు ఈ రోజున. అంతకుముందు పోరాడే టైంలోనో, జైలుకి వెళ్ళే టైంలోనో, జగన్మోహన్ రెడ్డి హింసలు పెట్టే టైంలో కనపడిన వాళ్ళు కూడా సీట్లో ఉన్నారు. నిజంగా పోరాడినోడికి ఎంత బాధ ఉంటుంది.
కాబట్టి ఆ రోజు జీవి రెడ్డి గారు డైరెక్ట్గా టీడీపీ అనుకూలమైన ఛానల్లోని కూర్చుని టీడీపీనే ఆల్మోస్ట్ మేము అధికార ప్రతినిధులు మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా, ఆయన ఎవరో ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఆయన ఫోన్ ఎత్తడు అని ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు చేసినా కూడా ఆ రోజు ఆయన అందరూ గౌరవించారు. ఈవెన్ మాలాంటి వాళ్ళకు కూడా ఆయన బాధలు అర్థం ఉందనిపించింది. కరెక్ట్, ఆయన అది అన్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఆయన కాదు, ఆయన గురించి సొంతం కోసం కాదండి, ఆయన ఏపీ ఫైబర్ని డెవలప్ చేద్దామని అన్నారు అనుకుందాం. అది డెవలప్ చేయాల్సిన సమయం ఇంకా కాదని గవర్నమెంటే అనుకుంటున్నప్పుడు ఈయన కొన్ని రోజులు ఆగడానికి ఏంటి నష్టం ఏంటి? లేదు, గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చేసింది, నువ్వు చెయ్యి అన్నప్పుడు అధికారి నాకు సహకరించట్లేదండి, మీరేమో చేయమంటారు, ఏమో సహకరించట్లేదు, ఏంటండి మాకు ఇది, నేను రాజీనామా చేస్తానంటే అర్థం ఉంది. ఆయనకి ఇంకా ఏం టార్గెట్లు ఇవ్వలేదు కదా. సరే ఓకే, ఆయన ఇలా అవమానంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి సరే అందాక ఇదిగో మీరు పలానా చైర్మన్ మీరు కూర్చోండి, ఇక 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం, టైం వచ్చినప్పుడు ఏపీ ఫైబర్కి కేటాయిస్తాం, అప్పుడు మీరు ముందుకు తీసుకెళ్తారు కానీ అనే ఆలోచన ఉన్నప్పుడు మనకి సీట్ ఇచ్చే వరకు కూడా కంగారుపడి, సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బడ్జెట్ ఇవ్వనుగా కంగారుపడి ఇవ్వలేదు కాబట్టి వెంటనే మనం ప్రెస్ మీట్ పెడతాం అనేది ఖచ్చితంగా రెడ్డి గారికి తప్పండి. అయితే ఆయన స్వార్థం కోసం చేసింది కాదు, 100% ఆయన గౌరవం వచ్చింది, దీన్ని డెవలప్ చేయాలి, ఇది నా బాధ్యత అనుకున్నాడు. పాపం ఆయన్ని మనం ఏమి తప్పట్టక్కర్లే. కానీ ఇది మన నిజాయితీయో లేకపోతే మన ఇదో ప్రభుత్వాన్ని పెద్దల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం తీసుకురాకూడదు కదా. అప్పుడే నిజంగా ప్రజలందరూ గగ్గోలు పెడతామంటే తీసుకురావచ్చు. ఎవరు అడుగుతున్నారండి ఏపీ ఫైబర్ ఉన్నప్పుడు? అది ఎందుకండి ఇది ఉపయోగం లేని టాపిక్ అండి. తీసుకొచ్చాడు, వాటిని అరికట్టడానికి ట్రై చేశాడు. అందుకు ఎన్డీ గారు ఇతరులు తోడ్పడటం లేదు అని గ్రహించి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు మాట్లాడాడు. ఏమైనా సరే మాకు అనవసరం, పబ్లిక్ లో వచ్చి మాట్లాడితే ఊరుకో అనే మెసేజ్ ఇస్తున్నారా? పార్టీకి ఎంత లాయలైనా మాకు అనవసరం, మాకు వ్యక్తిగతంగా సబార్డినేట్ గా ఉండాలి అంతే అనేటువంటి ధోరణిలో ఉన్నారా? జీవి రెడ్డి చేసిన పనిలో నీతి నిజాయితీ ఉందా లేదా అనే విషయాలు అప్రధానమా? ఆ పార్టీని నిజంగా పబ్లిక్గా మీరు మాట్లాడటం తప్పు. మాకు ఎప్పుడు మీరు సబార్డినేట్ గానే ఉండాలి, మేము ఏం చేసినా సరే మీరు పడి ఉండాలి అని కనుక తెలుగుదేశం పార్టీ భావించుంటే ఆ రోజే మాకు ఎందుకు ఇంకా నాకు పదవి ఇవ్వలేదు, నాకు చాలా అవమానంగా ఉంది, మమ్మల్ని ఎలా చేస్తారు ఏంటని ఆయన పబ్లిక్గా మాట్లాడిన రోజు చర్యలు తీసుకుంటారు రమేష్ గారు. కానీ ఆ రోజు ఆయన్ని ఎవరు చర్యలు తీసుకోలేదు, ఎవరు కనీసం అపార్థం కూడా చేసుకోలేదు. ఆయన బాధను ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు ఆ రోజు. కానీ ఈ రోజు ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటే మన గవర్నమెంట్ని మనమే బదనాం చేసుకుంటున్నాం, మన పోలీసుని లేకపోతే మన ఐఏఎస్లు మనమే బదనాం చేసుకుంటే ఎదుటోడు వాళ్ళకి పట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు గజగా వణికేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్లు చూసి, అదిగో జీవి రెడ్డి గారు బయటకు వచ్చి చెప్తున్నారు పబ్లిక్గా, అయినా కూడా అతను మాట వింటలేదట. లేదు అవకతవకలే జరిగిపోయేట అందులో చంద్రబాబు నాయుడు గారు అస్తం ఉండి ఉంటుంది అని ఇన్ని అవకాశాలు ప్రత్యర్థికి ఇచ్చేస్తుంటే అరే ఇప్పుడు అవసరం లేదానికి ఎందుకని ఆయన అలా మాట్లాడడం తప్పే ఉంది కందుల రమేష్ గారు. పార్టీ నాయకుల్ని నమ్ముకొని అందులో చేరి ఆ పార్టీ విజయం కోసం ఎంతో కొంత కృషి చేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా నేను ట్రీట్ చేసేది వేటు తప్పదు అని హెచ్చరించడం ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్ నా మాట అనగలరా చంద్రబాబు నాయుడు గారు? వేటు తప్పదు మీకు అని అనగలరా? అనలేదు సార్. ఆల్రెడీ దినేష్ కుమార్ గారిని అనక్కర్లేదని వాళ్ళని వెయిట్ వేస్తారు. దినేష్ కుమార్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, కానీ జీవి రెడ్డి గారిని నువ్వు రాజీనామా ఇయ్యి అని చెప్పి అడగలేదండి. అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కన్నా జీవి రెడ్డి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. జీవి రెడ్డి గారు తనకు తానుగా రాజీనామా చేశారు తప్ప, లేదు మీరిద్దరు ఇలా ఒకరు పడుతున్నారు, మీరు పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, జీవి రెడ్డి గారు మీరు రాజీనామా చేసేయండి, అగో దినేష్ కుమార్ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనలే. దినేష్ కుమార్ గారిని ఏమీ అడగకుండానే మందలించుకొని ట్రాన్స్ఫర్ అంటే పనిష్మెంట్ ఇచ్చారు. భయపడ్డానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేయడానికి ధైర్యం సరిపోద్దా అంటే అయ్యా ఐపీఎస్ ఆఫీసర్ని తీసి కూరల కరేపాల పక్కన కూర్చోబెట్టారండి. గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు. ఏమంటే మమ్మల్ని రౌడీ షీటర్లా ట్రీట్ చేస్తున్నారు, ఉదయం వెళ్ళి సంతకం సాయంత్రం వెళ్ళి సంతకం అంటున్నారు మమ్మల్ని, మేము ఐఏఎస్ ఆఫీసర్లు తురుంకల్లం అని చెప్పి ఆ రోజు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు గోలగోలుగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అందరినీ కంట్రోల్ చేశారండి. లోకేష్ గారు మరి ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే యాక్షన్లో వచ్చాడో పాలిటిక్స్లోకి, యాక్టివ్ పాలిటిక్స్లోకి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవడి కాడికి ముక్కుకి కళ్ళలేసారు, కూరలు పీకారు, పక్కన కూర్చోబెట్టారు. మరి ఈ మాత్రం దానికి మరి వాళ్ళంత మనం చేతగాని వాళ్ళలాగా మనం కొద్దిమంది అలాగా అంటే ఆలోచన వచ్చేలాగా మనం మాట్లాడకూడదండి, తప్పదు. మీ పార్టీ వాడు కాబట్టి మీరు అడగారు, మీ పార్టీ వాడు కాబట్టి మీరు అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కానీ చేసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపాల. ఈ సందర్భంగా నేను ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగినటువంటి ఒక ఘటన చెప్తాను. ఇది స్వయంగా అయ్యన్న పత్రులు గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అదేంటంటే
ఈ నిష్ఠలోకి వెళ్ళారు కాబట్టి అది ఇప్పుడు మనకు అప్రస్తుతులండి. కానీ ఇది ఇప్పుడు రమేష్ గారు మాట్లాడినయే చాలా మంది తెలుగుదేశంకి అనుకూలమైన వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. అందుకే నేను ఈయన మాటల్లో నుంచి అందరికీ నేను సమాధానం చెప్పాలనుకున్నానండి. అది ఇప్పుడు టాప్ ప్రయారిటీ కాదు. ఇప్పుడు ఆ ఇష్యూని ఇంత పెంచుకోవాల్సిన అవసరం ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఓ తెలుగుదేశం పార్టీ చైర్మన్ గారు ఈ లోకలు లేకపోతే ప్రెస్ మీట్లు ఒకళ్ళు విమర్శించుకోవడం ఇప్పుడు అది అప్రస్తుతం అండి. అందుకే దాన్ని లైట్ తీసుకున్నారు. ఏపీ ఫైబర్ ఇట్స్ ఎ కేబుల్ నెట్వర్క్. కేబుల్ నెట్వర్క్ లేనంత మాత్రాన ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎవరు రోడ్లు ఎక్కట్లేదు. టైం తీసుకుని చేద్దాం అనుకున్నారు. అయితే ఈయన ఏమనుకున్నాడంటే నేను సీట్ ఎక్కిన తర్వాత నేను రిజల్ట్ చూపించకపోతే నేను ఒక చేతగానోడుగా అయిపోతానేమో, కాబట్టి నాకు రిజల్ట్ ఓరియంట్గా పనిచేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, కాబట్టి నాకు ఇది జరగట్లేదు కాబట్టి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఆయన్ని గౌరవించాలి. మన జీవీ రెడ్డి గారిని తప్పు పట్టకూడదు. అట్ ద సేమ్ టైం జీవీ రెడ్డి గారి సైడ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని మాట్లాడే సాహసం అసలు చేయకూడదు.